భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో డిసెంబర్ 29, 30 తేదీల్లో జరగనున్న శ్రీ సీతారామచంద్ర స్వామివారి తెప్పోత్సవం మరియు వైకుంఠ ఏకాదశి మహోత్సవాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మంగళవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తుల రద్దీ అధికంగా ఈ ఉత్సవాలను అత్యంత ఘనంగా నికార్సైన ఏర్పాట్లతో జరపాలని కలెక్టర్ సూచించారు. గిరిజన పరంపర, ఆదివాస సంస్కృతి ప్రతిబింబించేలా ప్రత్యేక స్టాల్స్, సంప్రదాయ వంటకాలు, గిరిజన నృత్యాలు, కళారూపాలు తెప్పోత్సవ సమయంలో ప్రత్యేక ఆకర్షణగా ఉండాలని సూచించారు. తెప్పోత్సవం నిర్వహణలో సాంప్రదాయ భంగిమ స్పష్టంగా కనబడేలా కళాకారులతో ప్రత్యేక కార్యక్రమాలు ప్రణాళిక చేయాలన్నారు. వాళ్ళందరితో సమన్వయం చేసుకొని ఈసారి ఇంకా మంచి పేరు మనకి రావాలి. లాస్ట్ టైం కూడా దేవుడు ఫెస్టివల్తో చాలా మంచి పేరు తెప్పోత్సవానికి వచ్చింది. సో ఈసారి కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి దాంట్లో మంచి స్టాల్స్ పెట్టేసి మన జిల్లాలో ఉన్న వినూత్నమైన ప్రోడక్ట్స్, మన మహిళా సమాఖ్య ఇంకా ఆదివాసీ మన కమ్యూనిటీస్ ఏదైతే తయారు చేస్తారో వాళ్ళకి హైలైట్ చేసే మా ప్రయత్నం ఉంటుంది. అందరికీ మేము స్వాగతిస్తున్నాము. చుక్కోటి అంటే చాలా అద్భుతమైన పవిత్రమైన ఒక అనుభవం ఉంటుంది. ఉదయం చాలా అర్లీ అయినా సరే కానీ 7 గంటలకి ఆ ద్వార దర్శనం అయితే చాలా మంచి శ్రద్ధ అండ్ భక్తి అట్లా భావన పెంచుతుంది. సో మేము అందరికీ స్వాగతిస్తున్నాము. భద్రాచలానికి మొత్తం క్లీన్లీనెస్, గ్రీనరీ ఇదంతా ప్లాన్ మేము చేసుకుని ఉన్నాము. పట్టణం అంతా శుభ్రంగా తయారు చేసుకుంటున్నాము. వచ్చిన వాళ్ళకి మేము కోరేది ఒకటే, దయచేసి మీరు ప్లాస్టిక్ లేదా చెత్త డస్ట్బిన్ కాకుండా వేరే చెత్త వేయకండి. రెండోది ఘాట్ దగ్గర కూడా ఓపిక్గా అందరూ చాలా పెద్ద ఏర్పాటు ఉంది. తొందరపడి ముందుకి వచ్చి అట్లా ప్రయత్నాలు చేయవద్దు. దర్శనం చేసేటప్పుడు కూడా ప్రశాంతంగా అందరికీ దర్శనం చేసే ఏర్పాట్లు ఉన్నాయి. సో ఎక్కడ కూడా తొందరపడి నీటికి వచ్చి పడిపోవద్దు అని మా విజ్ఞప్తి. పోలీస్ డిపార్ట్మెంట్ చాలా మంచి పబ్లిక్ అడ్రస్ సిస్టమ్తో సైనేజెస్ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అది పాటిస్తూ ఇంకా భద్రాచలం చుట్టూ ఉన్న ప్రాంతం కూడా చాలా అందంగా ఉంది. ఈ జిల్లాలో మన బొజ్జిగుప్ప ఒక గ్రామం ఉంది, ఆదివాసులు అక్కడ చాలా మంచి ప్రొడక్ట్స్ తయారు చేసుకుని ఉన్నారు. ఎట్లా ఆ కాలం నుంచి చాలా పురాతన కాలం నుంచి ఏం ఫుడ్ అక్కడ తింటారో అది కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు. అదేవిధంగా బోటింగ్, ఇంకా మన బెండల్పాడు ట్రెక్కింగ్ ఇవన్నీ ఏర్పాట్లు లాస్ట్ టైం ఎట్లా ఉండేది అట్లా ఈసారి కూడా చేస్తాము. రివర్ సైడ్ క్యాంప్ కూడా లాస్ట్ టైం శ్మశానం పక్కన పెట్టారని చాలా మంది అట్లా మాటలు అన్నారు. సరే ఆ జాగాలోనే పెట్టాలా, వేరే జాగాలో పెట్టాలా అది కూడా మేము ఆలోచించి అది కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని మేము చెప్తున్నాము. సో మళ్ళీ ఒకసారి అందరికీ ముక్కోటి అండ్ తెప్పోత్సవం రావాలని మేము కోరుతున్నాము. అండ్ స్వామివారి దర్శనం ప్రశాంతంగా చేసి పోవాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ.